శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో పాలసముద్రం మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందులోంచి ఒకటి తెల్లని గుర్రం బయటకు వచ్చింది. దాన్ని ఉచ్చైస్రవము అంటారు. ఈ గుర్రం చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణ సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వం తనకి ఇమ్మని బలిచక్రవర్తి కోరారు. వెంటనే బలిచక్రవర్తికి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ చిలకడం మొదలెట్టారు. ఇప్పుడు పాలసముద్రంలోంచి బ్రహ్మాండమైన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి 5వ తనం తరగదు. దాని నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలముల రూపంలో కోరికలు తీర్చేస్తుంది. ఈ కల్పవృక్షాన్ని ముందు ఇంద్రుడికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తర్వాత అప్సరసలు పుట్టారు. ఈ అప్సరసలు దేవకాంతలై దేవనర్తకులై ఉండిపోయారు. తర్వాత పాలసముద్రం ఇంకా చిలకడం మొదలుపెట్టారు. అప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగుతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది. పచ్చటి కాంతితో తెల్లని వస్త్రాలు కట్టుకుని పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అనే నల్లని కన్నులతో సొగసైన చూపులతో మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందం పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరైతే విన్నారో వారి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటాడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమ యథార్థం. పుడుతూనే ఆ తల్లి యవ్వనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశస్థాపన చేసి అమ్మవారి దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాస భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు. ఈ స్తోత్రం చేయడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రం తెలిసి కానీ తెలియక కానీ ఆ వ్యక్తి భూమండలం శాసించే చక్రవర్తి చేస్తే ఆ వ్యక్తి భూమండలం శాసించే చక్రవర్తానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగులో మెరిసిపోతున్నది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీవందం చుట్టూ చక్కటి మల్లెపూలు సంపెంగ పువ్వులు జాజి పువ్వులు అలంకరించుకుని ఉంది. మెడ నిండా హారాలు వేసుకుని ఉంది. వరదముద్ర పచ్చి చేతితో ఐశ్వర్యంను కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. 2 పాదములను కలిపి పద్మాసనం వేసుకుని కూర్చునుంది. కమలవాసిన్యై నారాయణై నమో నమః. కృష్ణప్రియాయే సత్తం మహాలక్ష్మై నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మాసనై పద్మన్యై వైష్ణవై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాజ్యై నమో నమః. హరిభక్తప్రదాత్రై చ హర్షదాత్రై చ నమో నమః. కృష్ణవక్షస్థలస్థితాయై చ కృష్ణాసాయై నమో నమః. చంద్రశోభస్వరూపాయై రత్నపద్మైతు శోభినే సంపజాదిష్టదేవ్యే మహాదేవ్యే నమో నమః. నమో బుద్ధిరూపాయ బుద్ధిదాయై నమో నమః. యదా మాతా స్తనందానం శిశూనాం శైశవే సదా తదా త్వం సర్వదా మాతా సర్వేషం సర్వరూపత. ఇది దేవీ భాగవతంలో 9వ స్కందంలో మహాలక్ష్మి వర్ణన చెప్పబడింది. పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచం అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకానందు మనం సుఖశాంతుల్లో ఉండడానికి ఐశ్వర్యం తప్ప వేరే దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యం ఉండవలసిందే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మ ఆనాడు బిడ్డలైనందుకు అమ్మపాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకాలకు తల్లి అయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యాన్నిచ్చి కాపాడు అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తినిచ్చి ఆనందం కల్పిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు, అనుభవైక వైద్యమే. పరమాత్మ శక్తితో కూడినవాడే అనుగ్రహిస్తాడు. పక్కన లక్ష్మీదేవి చేరినప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజు లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయం అని పిలుస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి.
అందుకని దేవేంద్రుడు ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం తెచ్చిన వాడికి పీఠం దక్కుతుంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అదే దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది. ఇప్పుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకురావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలా కాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతలు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. ఆ తర్వాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలము మంగళ స్నానానికి యోగ్యం అవుతుంది. అటువంటి పల్లవాలను భూదేవి తెచ్చి ఇచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యాలను ఇచ్చాయి. వసంతుడు తేనె తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నానక్రియ జరుగుతూ ఉంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చెప్తూ ఉండాలి. అక్కడ స్వస్తి మంత్రాలు చదువుతూ ఉండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదమంత్ర పఠనాలను చదువుతున్నారు. ఇప్పుడు మంగళధ్వనులు జరుగుతున్నాయి. లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘములు మంగళధ్వనులు చేశాయి. మేఘములే వేణువులై ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఆ రోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయం ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో పాటు ఒక రెగ్గుల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి. ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగైనా పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమాని స్నేహితుడిని సురుహుత్ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడి తండ్రి అయితే సముద్రంలో ఉన్న వరుణుడే సుహృతుడు. అటువంటి సుహృతు అమ్మవారు వేసుకునేందుకు వైజయంతి మాలని ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు, హారాలు, నగాలు వీటన్నింటికి ఒక దంతపెట్టిలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చారు. సరస్వతీదేవి ఒక మంచి తారాహారం ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామర పువ్వు ఇచ్చారు. నాగరాజులు అమ్మవారి చెవులకు పెట్టుకునే కుండలాలను ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపంను దాల్చి అమ్మవారికి ఆసక్తిపూర్వమైన భద్రత చేకూర్చగలిగిన మంత్రాన్ని ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. విశాఖాంతులందరూ అమ్మ లక్ష్మి నీవు ఎల్ల లోకాలకి ఏలికరానివే పరిపాలించదుగాక అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడు ఎంచుకోగలిగిన పద్ధతి సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికి ఒక చెంగల్పపు దండ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలా అని బయలుదేరుతోంది. లక్ష్మీదేవి సంబంధించిన ఈ పద్యమును వింటే కన్నెపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తు అంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడే నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియనట్టు వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడున్నాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది, కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే, వారు దరిద్రులు అయిపోయారు. వాళ్ళకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యారు. ఆ అమ్మవారు అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుక్కి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుక్కి ఎంత అమూల్యమైన వస్తువు ఇస్తారో అల్లుడికి కూడా అలాగే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభాన్ని తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ ఒకటి మెరుస్తోంది ఆయన శరీరంపై.